నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు. కానీ ఎవరిని ఎవరు ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ తరహా డైలాగ్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి, కానీ చంద్రబాబు దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను పదే పదే మోసం చేయడంలో, నమ్మించి నిలువునా ముంచడంలో చంద్రబాబు చాకచక్యం అసాధారణం. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఒక మోసం, అభివృద్ధి సంక్షేమాలకు ఆమడ దూరంలో రాష్ట్రాన్ని నిలిపి మరో మోసం. జస్ట్ 19 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేసి అప్పుల ఊబిలో ఏపీని నెట్టేస్తూ ఇంకో మోసం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలకు మరణశాసనం రాసి పారేశారు. క్లోజ్డ్ రూమ్లో సీమ ప్రయోజనాలకు కోత కోసేశారు చంద్రబాబు. ఏ లాభం ఆశించి చంద్రబాబు సీమ ప్రయోజనాలను తెలంగాణకి తాకట్టు పెట్టారు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అధికారం కోసం పిల్లనిచ్చి, మంత్రి పదవినిచ్చి, పార్టీలో నంబర్ 2 స్థానం ఇచ్చిన మామకే వెన్నుపోటు పడిచారు. మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అంటూ ఓటుకి కోట్లు కేసులో అడ్డంగా దొరికిన తర్వాత 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని వదిలేసి రాత్రికి రాత్రి కరకట్టకి పారిపోయి ఏపీ ప్రయోజనాలకు వెన్నుపోటు పొడిచారు. అదే ఓటుకి కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి నేడు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు తెలంగాణ సీఎంతో చీకటి ఒప్పందంలో భాగంగా సీమ ఎత్తిపోతలతో పాటు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మరణశాసనం రాసేశారు. ఏకంగా జన్మభూమికే వెన్నుపోటు పొడిచేశారు. తండ్రి తర్వాత తండ్రిలాంటి మామ నుంచి మొదలు పెడితే కన్న తల్లి తర్వాత అంత గొప్ప గౌరవం ఇవ్వాల్సిన జన్మభూమి దాకా ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అందరికీ తనదైన శైలిలో వెన్నుపోటే. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటంతో తన నయవంచిన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టాడు. విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ పార్టీల దాకా అన్నింటినీ వాడుకున్నారు. అవసరం తీరిన తర్వాత అదే వంచన బుద్ధిని ప్రదర్శించాడు. అవసరం తీరిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవటంలోనూ చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశంలోనే లేడు. గత 19 నెలలుగా ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబు వంచన విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా జన్మభూమికి వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు ఏమాత్రం వెనకాడలేదన్న పచ్చి నిజం బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతోంది. ఈ నిజాన్ని బయటపెట్టింది సాక్షాత్తు తెలంగాణ సీఎం చంద్రబాబు శిష్యుడు. నిండు సభలో చంద్రబాబు రాయలసీమకి, ఏపీ ప్రయోజనాలకు చేసిన వంచన్ని, పొడిచిన వెన్నుపోటుని బయట పెట్టేశారు. ఓటుకి కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని వదిలి రాత్రికి రాత్రి కరకట్టకు పారిపోయారు. హైదరాబాద్ ని 10 ఏళ్లు ఉపయోగించుకునే హక్కును వదిలేసి ఏపీకి ద్రోహం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా రాయలసీమకి అదే చంద్రబాబు జన్మభూమికి వెన్నుపోటు పొడి చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన, నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడ్లా అడుగడుగునా అడ్డుపడుతున్నారనేందుకు ఎన్నో నిదర్శనాలు కళ్ల ముందే ఉన్నాయి. శ్రీశైలం కుడిగట్టు కాలువ, తెలుగు గంగ, గాలేరు నగరి సుజల స్రవంతికి హక్కుగా దక్కిన కృష్ణా జలాలను వాడుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సుభిక్షం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. గత 19 నెలలుగా రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఒక్క రాయలసీమ ఎత్తిపోతలే కాదు,
శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే ఆ నీటిని గరిష్టంగా ఒడిసి పట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపటమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులు చేపట్టింది. వాటిని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. వాటితో పాటుగా రాజోలి, జోలధనాసి, కుందు ఎత్తిపోతల్లాంటి కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తి స్థాయిలో నిలిపివేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులకు పూర్తిగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత నిస్సిగ్గుగా పచ్చముట డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది. నిండు సభలో చంద్రబాబు సీమకి పొడిచిన వెన్నుపోటు గురించి అత్యంత స్పష్టంగా వివరిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి చంద్రబాబు ముందుకు రాలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి నిజాలు కాబట్టి. తన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం రేవంత్ రెడ్డి విజయం సాధిస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టిన పాలకుడిగా చరిత్రలో తన పేరు రాసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రంగంలోకి దిగిన పచ్చముక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాలను మాజీ సీఎం జగన్ అడ్డుకున్నారంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల ముందు మరింత చులకనవుతున్నారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి 1 సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే చరిత్ర ఎప్పుడు మిమ్మల్ని క్షమించదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవటానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్కు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన సీమ ఎత్తిపోతలతో పాటు రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు, కొత్త ప్రాజెక్టుల పనులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ నిలిపివేయటంపై సాగునీటి రంగ నిపుణులు, రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన శిష్యుడు రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం కోసం కృష్ణా జలాలపై ఏపీ హక్కులను మళ్లీ తెలంగాణకు తాకట్టు పెట్టడం ద్వారా రాయలసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడారిగా మార్చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ముందున్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఈ సమస్యలో నేను రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే బాబు గారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలొగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం గత 19 నెలలుగా చేస్తున్న విధ్వంసం, అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆ జాబితాలో సీమ ప్రజల తాగు, సాగునీరు అవసరాలకు పచ్చముఠా పొడిచిన వెన్నుపోటు చేరిపోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచే పనులు నిలిపివేశారు. శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచే పనులు, గాలేరి నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను పూర్తిగా చంద్రబాబు సర్కార్ ఆపేసింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన రాజోలి, జొలదరాసి రిజర్వాయర్ల పనులకు కూడా పూర్తిగా ఆపేసింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి చేపట్టిన కుందు ఎత్తిపోతల పనులను నిలిపివేసింది. గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నివా సుజల స్రవంతులను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పనులకు చంద్రబాబు సర్కార్ మోకాలొడ్డింది.
ఇక హంద్రీ నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను 6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. కానీ అధికారంలోకి రాగానే ఆ పనులను ఆపేసిన చంద్రబాబు సర్కార్ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పరిమితం చేసే కుట్రకి దిగింది. గతంలో చేసిన పనుల్నే మళ్లీ కొత్తగా చేసినట్లుగా చిత్రీకరించి 695.53 కోట్లను దోచేశారని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక హంద్రీ నీవా రెండవ దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పేరుతో నాసిరకం పనులు చేసి 1,968.62 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీన్ని బట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను మళ్లీ తాకట్టు పెట్టారని సాగునీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడున్న రాజకీయ పార్టీల నుంచి ప్రభుత్వం దాకా అంతా పనిచేస్తారు. ఆ క్రమంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం రెండు వైపుల నుంచి సాగుతుంది. సామరస్య పరిష్కారం లభించకపోతే కోర్టులు, ట్రిబ్యునల్స్ ని ఆశ్రయిస్తారు. దేశంలో ఎక్కడైనా జరిగేది ఇదే. సేమ్ టు సేమ్ తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడం కోసం చంద్రబాబు ప్రభుత్వం కూడా పనిచేయాలి కదా. మరి చంద్రబాబు చేసిందేంటి? తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టేశారు. ఇదెక్కడి దరిద్రం అంటారా? అంతే మరి. పాలిటిక్స్ లో నమ్మిన వాళ్లకి మాత్రమే కాదు, పాలనలో ప్రజలకు వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబు చాకచక్యం అనన్యం, అనితర సాధ్యం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, బాధ్యత రాహిత్యం ఏపీకి శాపంగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందంతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేశారు చంద్రబాబు. అలానే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 16న 16 ప్రాజెక్టుల డిపిఆర్ల తయారీకి ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని చంద్రబాబు ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ సవాల్ చేయలేదు. అలానే శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు తరలించి 1.15 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం కోసం ఎలాంటి అనుమతి లేకుండా 2,945 కోట్లతో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు తాగునీటి అవసరాల ముసుగులో పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను యథేచ్ఛగా చేసేస్తోంది. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదిపిన పాపాన పోలేదు. వీటిని బట్టి చూస్తే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు చంద్రబాబు సర్కార్ నీళ్లొదులుతున్నట్లుగా స్పష్టమవుతోందని సాగునీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. కృష్ణా నదిలో 75% నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 1,005 టీఎంసీలను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయడంపై ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారిస్తోంది. పరివాహక ప్రాంతం ప్రాతిపదికన తమకు 904 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ఎత్త తెలంగాణ సర్కార్ తుది వాదనలు వినిపించింది. ఈ క్రమంలోనే కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి, ఉపనదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా కొత్తగా 16 ప్రాజెక్టుల డిపిఆర్ల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేటాయింపులు చేయకుండానే 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేయలేదు. ఆ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను మొదలుపెట్టలేదు. వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేయకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. ఇది కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యానికి, చిత్తశుద్ధి లోపానికి అద్దం పడుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అనేక కోణాల్లో ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతూనే వచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సుంకేసుల బ్యారేజీ గర్భం నుంచి తుంగభద్ర జలాలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల, అలానే కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి భారీ ఎత్తున కృష్ణా జలాలు తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టింది. కానీ ఓటుకు కోట్లు కేసు భయంతో నాడు సీఎంగా చంద్రబాబు నోరు మెదపలేదు.
అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారన్నది అప్పుడే స్పష్టమైపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హక్కుల పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేశారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టింది. అయితే అందుకు అడ్డుపడాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. నాటి తెలంగాణ ప్రభుత్వం పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను సాగర్కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలు తమకే దక్కుతాయని, వాటితో పాటు చిన్న నీటిపారుదల విభాగంలో 45 టీఎంసీల మిగులు ఉందని వెరసి ఆ 90 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఐఏ దాఖలు చేసి దాన్ని అడ్డుకుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జూరాల శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి జీవో నిలుపుదల చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో చంద్రబాబు ప్రభుత్వం ఐఏ దాఖలు చేయలేదనే సంగతిని సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అన్నదాతకి బాగా తెలుసు. ఎన్నోసార్లు ప్రకృతి చావుదెబ్బ కొడితే నిలువెల్లా వణికిపోయినా మళ్లీ కోలుకున్నాడు అన్నదాత. దళారుల దోపిడీ ఎంత కర్కశంగా ఉంటుందో అన్నదాతకి తెలుసు. నిత్యం దళారుల బారిన పడుతున్నా సరే వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. ఇన్ని సమస్యలు సవాళ్లని తట్టుకుని నిలబడ్డ రైతు పాలకుల నిర్లక్ష్యాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఏపీ వ్యవసాయ రంగానికి పట్టిన చంద్రం చీడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక రైతులు అల్లాడుతోన్న వేళ సీమ రైతులకు మరో పెను కష్టం అదే చంద్రబాబు రూపంలో వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకు వరుస కష్టాలే. నాసి రకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడి లక్షలకు లక్షల అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు, వాటిని తట్టుకొని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంటను అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరకు యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీదే పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఇన్ని కష్టాలు పడుతున్న రైతన్నను మరింత శపించటానికి అన్నట్లుగా రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం పట్టింది. తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువ కింద 9.6 లక్షల ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టింది. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ 2024 నవంబర్ 5న 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. దాని పర్యవసానంగానే 2025 ఫిబ్రవరి 27 నిర్వహించిన ఈఎస్సీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్సభలో గతేడాది మార్చి 19న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తావించి చంద్రబాబు సర్కార్ తీరును కడిగి పారేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవటానికి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయటానికి తెలుగు గంగ, గాలేరు నగరి, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో పంటలను రక్షించుకోవటానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసు భయంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టడంతో 2014-19 మధ్య ఎస్ఆర్ఎస్పీ, తెలుగు గంగ, గాలేరు నగరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకొని తడారిన గొంతులను తడపటం, ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలో నీటిని ఎత్తిపోసేలా 3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను 3,707.06 కోట్ల వ్యయంతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్ కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కస్తో ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతి పరుడు గవినోళ్ల శ్రీనివాస్తో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ను దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలుగోడు రిజర్వాయర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీల నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు సరఫరా చేయాలి. వెరసి 58.83 టీఎంసీలు. శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టాలని అధికారుల నుంచి ప్రతిపాదన రావడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. 22.54% పనులు పూర్తి చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత సీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి కారణం ఏంటో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిండు సభలో ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ హక్కులను ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా చెప్పారు. నేనే సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయించా, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబును మించిన వాళ్లు దేశంలోనే లేరు అన్నది అందరికీ తెలిసిన సత్యం. కానీ చివరికి జన్మభూమికి కూడా వెన్నుపోటు పొడిచే స్థాయికి చేరుకున్న చంద్రబాబును చూసి తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా నివ్వెరపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.